స్వామి, శ్వాస, ధ్యానం, యోగం ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఉన్నా మనస్సు సుఖము, ఆరాటము, హర్షడ్ వర్గాల వైపు వెళ్తుంది. ఈ శ్వాసని ఇటు మళ్ళిస్తే మనస్సు మోక్షం వైపు తీసుకెళ్తుంది. ఈ శ్వాసని ఇటు మళ్ళిస్తే బంధము, సుఖము వీటి వైపు వెళ్తుంది. అసలుకి యోగ సాధనలో వాడు వెళ్తున్నప్పుడు ఈ హరిషడ్ వర్గాల్ని అంటే జయించాలి అంటే హరిషడ్ వర్గాల్లో పడకుండా, ఎందుకంటే నేను చాలామందిని చూస్తున్నా, మంచి మంచి సాధకులు కూడా ఒక 10 ఏళ్ళు 15 ఏళ్ళు సాధన చేసిన వాళ్ళు కూడా మోహంలోనూ పడుతూ ఉన్నారు. అంటే నాకు తెలిసిన వాళ్ళు కావచ్చు, ఆల్రెడీ సాధనలో ఉన్న వాళ్ళు కావచ్చు. పేపర్లలో ఎన్నో చోట్ల చూస్తుంటున్నాం, పలానా యోగి ఇట్లా భ్రష్టుడైనాడు, పలానా యోగి జైలుకి పోయినాడు, పలానా యోగి రేప్ చేసినాడు అనకూడని మాటలైనా అనాల్సి వస్తుంది. ఇది ఇంత యోగం తెలిసి, ఇంత శ్వాస జ్ఞానం తెలిసి వాడు ఎందుకు పడుతున్నాడు? అది ఊర్ధ్వగతిన శ్వాస వెళ్తున్నప్పుడు అధోగతి పాలు ఎందుకు అవుతున్నాడు? వా ఒకటంటారు, మన ఏవా కారణం బంధమోక్షలు. ఈ మనసు విషయవాంఛల వైపుకు పోతాంది అని తెలిసి విచక్షణ కలిగిన వాడు, ఇది కాదు నా మార్గము అనుకున్నాడు ఉన్నత స్థితికి పోతాడు. అనుభవించేదానికే నేను ఇక్కడ పుట్టినాను అంటే మీ తెలుగులో అంటారు కదా, తినేదానికి బతకడం, బతికేదానికి తినడం. ఈ మనసును అటు తిప్పొచ్చు, ఇటు తిప్పొచ్చు, విచక్షణ పనిచేస్తుంది. ఇంత ప్రతి యోగంలో కూడా ఈ మనస్సు అనేది ముందు వస్తుంది. ఈ మనసులో నుంచి పుట్టేదే ఈర్ష, ద్వేష, పగ, అసూయ, ప్రతీకారం. ఈ ఒక్క 6 అరిషడ్ వర్గాలే కాదు, వాటి యొక్క ఉపాంగాలు ఇవన్నీ. అరిషడ్ వర్గాలలో కూడా 3 ముఖ్యమైనటువంటి: కామ, క్రోధ, లోభాలు. మదమోహ మాత్సర్యాలు. మదం ఎక్కువ అయితే వాడికి కామం ఎక్కువ. ఇవి దానికి ఉపాంగాలు. అందుకే శ్రీరామచంద్రుడు త్రిశూరుడిని చంపాడు అనేసి దానికి ఎగ్జాంపుల్. త్రిశూరుడు వాని 3 తలలు కాదు, మనిషిలోని ఈ ప్రధానమైన 3 షడ్గుణాలలో, దుర్గుణాలలో మొదటి 3 కామ, క్రోధ, లోభాలు. మాత్సర్యం ఎప్పుడు వస్తుంది? లోభం ఉన్నప్పుడు వస్తుంది. అంటే ఈ 3ంటికి ఆ 3 ఉపాంగాలు. ప్రధానమైనటి ఈ 3. నిన్న శ్రీమాన్ తలికెన్న భరణి వారు ఒక గొప్ప కార్యక్రమంలో తాను ఇంకా రికార్డు చేయని ఒక పాటను సభికులకు వినిపించారు. నేను ఒక గొప్ప కార్యక్రమం జరిగింది. ఆయన ఎంత అద్భుతంగా చెప్తాడంటే, నాలోని కామం అనే పాము నన్ను కాటేయ చేస్తున్నది శివ, దానిని పట్టి నీ మెడలో వేసుకోవయ్యా. క్రోధం అనే పులి నన్ను చంపేదానికి వస్తోంది, దాన్ని తోలు తీసి నీ బట్టగా కట్టుకోవయ్యా. మదము అనే జలము నన్ను కిందికి లాగుతోంది, గంగను ఒడిసి పట్టుకున్నట్లు నీ తల మీద దాన్ని తీసి పెట్టుకుని నన్ను కాపాడమయ్యా అనే అర్థం వచ్చేటట్టు నేను ఇది చెప్పాను. ఆయన పాటను యాజ్ ఇట్ ఈస్గా నేను పాడలేను. ఆ మహానుభావుడు శివుడి మీద ఎంతెంత రాశాడో, ఈరోజు అది విన్నాక ఆయనకు అది శివకటాక్షం అట్లా ఉండబట్టి ఆ మాటలు అట్లా వస్తాయేమో. ఎంత అద్భుతంగా ఆయన కంపేర్ చేసి చెప్పినాడు. కామం అనే పాము, క్రోధం అనే పులి, మోహం అనే కామ, క్రోధ, లోభం అనే ఊబి, నీటి ఊబి. నీళ్ళలో పడిన మనిషి లోపలికి పోతాడు. ఆ నీళ్లను తలలో నువ్వు గంగను కట్టి పెట్టుకున్నట్టు కట్టి పెట్టుకో. ఆ పులి తోలు తీసేసి నీ ఒళ్ళుకు బట్టగా కట్టుకో. ఆ కోపం అనే పాము నీ మెళ్ళో పెట్టుకో. శివుణ్ణి వర్ణించినట్లు ఉంది కామం అనే పామును. నిన్న అంత పాట ఒకేసారి విన్నాను కాబట్టి అది మాకు అది కంఠపాఠంగా రాలే. ఆయన అంత శ్రావ్యంగా మాకు రాదు ఆ మహానుభావుడు. ఇంత ఈజీగా చెప్పినాడు. మానవుడి దగ్గరనే ఉంది. ఇప్పుడు ఆ పామును పట్టేసుకో అని అంటే నీలో ఉండే కుండలిని నువ్వు పట్టుకో. అది పట్టుకున్నప్పుడు ఆటోమేటిక్గా నీలో ఉండే కామక్రోధ లోభాలు రెడ్యూస్ అయిపోతాయి, పోవు, రెడ్యూస్ అవుతాయి. 90 ఏళ్ళ ముసలోడినైనా కానీ పెళ్లి చేసుకుంటావా తాత అంటే
ఏం రా నన్నంటావే అనడు, నాకు ఈ వయసులో పిల్లని ఊడిస్తాడురా అంటాడు. అంటే ఉంది, 90 ఏళ్ళు వచ్చినా వానికి అది ఉంది. అణికే దాన్ని అణుచుకునే విధానం పరమాత్ముడు ఈ దారి ఇచ్చాడు. అసలు ఈ లోకానికి పంపేటప్పుడే ఇంత లోకం రాయిది, పాపము ఉంది పుణ్యము ఉంది. నీకు విచక్షణ ఎవరికి ఏ జంతువుకి అయినంత విచక్షణ ఇచ్చినారు. దాన్ని ఉపయోగించి సన్మార్గంలో పోతావో దుర్మార్గుడు అయిపోతావు, దానవుడిగా మారుతావో మాధవుడిగా మారుతావో మనిషిగానే ఉండిపోతావు. 3 ఛాయిస్లు నీదే. మా నవుడు, దా నవుడు, మా ధవుడు, వాళ్ళు ముగ్గురు ఎక్కడో లేరు, అంత లోపలనే ఉన్నారు. అయితే స్వామి, కొంతమంది సాధన చేస్తూ ఉంటారు, శ్వాస చిన్నది అవుతూ ఉంటుంది చేసే కొద్దీ, ఓన్లీ ఇక్కడ మాత్రమే అవుతుంది. ఆ చిన్న శ్వాస అయినప్పుడు అధో చక్రాలకి ప్రాణశక్తి అనేది వెళ్ళదు. అంటే అధో చక్రాల మీద చాలామంది ఫోకస్ చేయరు. అప్పుడు వాళ్ళ జీవితంలో సంసారం అని కానీ ఉద్యోగం అని కానీ ఇవన్నిటిని వదిలేసి వైరాగ్య భావంలోకి వెళ్తున్నారు. చాలామంది సాధకుల్లో నేను ఇది గమనించాను. అంటే ఎలా అంటే వాళ్ళు కొన్ని రోజులు ధ్యానమనో లేకపోతే యోగానో చేస్తారు. నాకు ఇది ఉంది, ఇక్కడ ఏదో ఆనందం ఉంది, ఇదేదో ఉందని సంసార బాధ్యతలను వదిలేయటం, లేకపోతే కొంతమంది స్టూడెంట్స్ ఉంటే తల్లిదండ్రుల బాధ్యతలను వదిలేయటం, ఇలా కాకుండా ఏదో సన్యాసం తీసుకుంటే గొప్ప అనుకోవడం, ఇలా కాకుండా వారికి లోయర్ చక్రాస్ మీద గ్రిప్పే ఉండదు. కొంతమంది అట్లా తోస్తే పడిపోతారు, కానీ వాడు మళ్ళీ బాగానే చేస్తాడు క్రియ. కానీ అది ఎందుకు జరుగుతుంది? కోట లోపల ఉండి కవచం వేసుకొని యుద్ధం చేయడం వేరు, బయట ఫీల్డ్లోకి వచ్చి కవచం లేకుండా పోరాడటం వేరు. ఈ యోగ సాధకులకు ఈ శ్వాసను గమనింపులో కొద్దిగా వచ్చే వ్యత్యాసం మూలంగా ఈ అధోచక్రాలకు శక్తి పోదు. అవి అధోచక్రాలు అంటే అల్పమైనవి కాదు, మూలాధారమే మూల ఆధారం. కుండలిని శక్తి అక్కడే ఉంది, ఇడా పింగళం నాడుల స్థానము అక్కడే ఉంది. మరి ఇంకా మణిపూరకానికి కింద స్వాధిష్టాన చక్రం, స్వాధిష్టానానికి మధ్యలో భావపేటిక అనే కండరం ఉంది. మనకి భావాలు అక్కడి నుంచి ఉద్భవిస్తాయి. పద పశ్యంతి మధ్యమ వైఖరి, మనకిప్పుడంతా వైఖరే కనపడుతుంది. ఒక పువ్వును చూసిన వెంటనే ఇది బాగుంది అన్న భావన ఇక్కడ పుట్టి, ఆ బాగుంది అని చెప్పేది చాలా బాగుంది, అద్భుతంగా ఉంది, అపూర్వంగా ఉంది లాంటి మాటలను ఏది వాడాలా పరా నుంచి పశ్యంతి. ఒక నిర్ణయానికి వచ్చేసి ఇది పలకాల అనుకున్నప్పుడు అది మధ్యమ. ఇక్కడ స్వరపేటిగా ఆ చెప్పిన ఇన్ని భావాలను చేసి వైఖరిగా ఇస్తుంది. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ అన్నది కూడా, ఆ మాట కూడా దీనికి పనికిరాదు. అంత స్మాలెస్ట్ డ్యూరియేషన్లో ఈ పరా నుంచి పశ్యంతికి వస్తాను. ఇక్కడ ఉంది భావపేటిక. ఆ భావాన్ని మనం పట్టుకోగలిగితే, పరాలోకి ప్రవేశించగలిగితే, ధ్యాన సాధనలో సంకల్పం చేసుకొని నేను ఇక్కడి నుంచి ఇక్కడికి మార్చుతున్న శ్వాస ఆజ్ఞాచక్రం అంటున్నాం. ఈ ఆజ్ఞాచక్రం ఎక్కడుంది? పంచభూతాలకు పైన ఉంది. మూలాధారం భూతత్వం, జలతత్వం, అగ్నితత్వం, వాయుతత్వం, ఆకాశతత్వం. అంటే జీవుడు పంచభూతాలతో తయారైనాడు. పంచభూతాలను యోగరీత్యా వదిలివేసినప్పుడు కేవలం జీవుడే మిగులుతున్నాడు. ఆ జీవుడికి ఇంకా శ్వాసలు ఉన్నాయి, సంచితము ఉంది. అందుకని హం క్షం అనే 2 దళాలతో ఉంటుంది ఆజ్ఞాచక్రము అంటారు. ఒక వృత్తము, ఆ వృత్తంలో ఔం అనే అక్షరము, ఇటుపక్క హం ఇటుపక్క క్షం అని ఉంటుంది. హం అనేది హంసవతి, అంటే మనం శ్వాస తీసుకొని వదిలే శ్వాసక్రియ. క్షం అనేది మన యొక్క సంచితం. ఆ రెండింటినీ కూడా వదిలిపెట్టినప్పుడు ఈ జీవుడు పరమాత్మతో అంటే సదాసహస్రారానికి చేరుకుంటాడు అనేటట్లు. ఎప్పుడైతే ఈ ఆజ్ఞాచక్రం వరకు జీవుడు ప్రవేశించినాడో వానికి పంచభూతాల మీద కమాండిటీ
వస్తుంది. అంటే ఏదో వాటిని నీళ్ళ మీద నడిచేస్తాడు, భూమి లోపలికి కూరుకొని పోతాడు కాదు. ఆయా చక్రాల మీద మనసు పెట్టితే అక్కడికి వాయువును పంపగలడు. బయటికి సులభంగా అనిపిస్తుంది, చాలా దీర్ఘ సాధన. పూర్వకాలపు ఋషులు 70-80 ఏళ్ళు సాధన చేస్తే వాళ్ళకి ఇది సిద్ధించి వాళ్ళు వాయుగమనము, జలస్తంభనము లాంటి సులభంగా చేయగలుగుతున్నారు. ఆ యోగ సిద్ధుల కోసం మనం చేయాల్సిన పని లేదు. మన ఇంటర్నల్గా ఉన్నటువంటి లోపల ఉన్న జలము, భూముల దగ్గర వరకు ఆ శ్వాసను ప్రయత్నించి ఎప్పుడూ వాటిని యాక్టివేట్లో ఉంచితే, మూల ఆధారం బాగుంటే ఆజ్ఞాచక్రం బాగుంటుంది. ఆజ్ఞాచక్రాన్ని మీరు జయించగలిగితే మూలాధారం మీద మీకు కమాండ్ వస్తుంది. ఇది పరస్పర ఆధారపూరితాలు, ఒకదానికి ఒకటి సైకిల్ 2 చక్రాల్లాగా. ఏ అయితే ఓనాహి ఓన, ఇది ఉంటే అది ఉండదు, అది తిరగకపోతే ఇది తిరగదు. ఈ రెండిటికి మధ్య అనుసంధానం మన పెడల్స్. ఆ పెడల్స్ మన బుద్ధి, మన విచక్షణ జ్ఞానం.